కన్న తల్లి దగ్గర తాగిన రూపు పాలు సాక్షిగా చెప్తున్నాను, రోజు ఒక పూట తింటాను. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకనంటే కేవలం మిరియాల కోసం ఈ దేశానికి వచ్చిన వారు ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, ఈ ఆంగ్లేయులు, బ్రిటిషర్లు, క్రైస్తవులు, వీరు ఈ దేశంలోకి వచ్చి మగువ ఆడదాన్ని, తెల్లతోలు ఆడవాళ్ళని, మందుని అప్పచెపితే కొంతమందికి దానికి లొంగిపోయి ఈ దేశంలో ఉండేటువంటి యొక్క భద్రతా రహస్యాలు వాళ్ళకి చెప్పి రాజ్యాలకి రాజులకి ఉండేటువంటి ఆ యొక్క లోపాకరమైన విషయాలని చెప్పేస్తే మెల్లమెల్లగా ఈ దేశంలో చొరబడి మెల్లమెల్లగా దండయాత్రలు చేసి మెల్లమెల్లగా యుద్ధాలు చేసి మెల్లమెల్లగా కూడా రాజ్యాలు ఆక్రమించుకొని ఆఖరికి మన ఇంట్లోని మనం బ్రతకడానికి, మనం వండుకొని మనం తినడానికి కూడా వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి మనల్ని బానిసలుగా చూశారు 400 సంవత్సరాల పైచిది. ఎన్ని సంవత్సరాలు? 400 పై సంవత్సరాలు బానిసలుగా చూశారు. ఆఖరికి మీరు సైరా నరసింహారెడ్డి సినిమా చూసుంటారు కదా, దేశం కోసం ధర్మం కోసం ఈ మధ్యన సినిమాలు చాలా వస్తున్నాయి, అవి ఎవరు చూడరట. మసాలా సినిమాలు బాగా ఎక్కుతాయి. నేను ఒక సందర్భంలో నా ఫోన్లో చూసేటప్పుడు ఒక క్లిప్ వచ్చింది, ఒక 4 నిమిషాల క్లిప్. నాకు ఏ వాటికి రోజులో కొన్ని వందల సంఖ్యలో అది బుర్రలో తిరిగిస్తుంటది ఆ చిన్న సంఘటన. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ సన్నివేశంలో, ఇదేంటి స్వామి ఉపన్యాసం చెప్పండి సినిమాల కోసం చెప్తున్నారు అంటారేమో, కానీ ఆ సినిమాలో కూడా చరిత్ర ఉంది, అందుకు మీకు చెప్పడని చెప్తున్నా. గ్రామంలో ఒకప్పుడు అందరూ కూడా ఐకమత్యంగా ఉండేవారు. ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలంటే పిల్లలందరికీ ఒకేసారి పెళ్లి చేశారు. అలా ఆడపిల్లలందరికీ పెళ్లి జరుగుతాయి. పెళ్లి జరిగేటప్పుడు మనం ఇక్కడ వండుకున్నాం కదా, అలాగే వారందరూ కూడా వంట చేసుకుంటుంటే ఈ ఆంగ్లేయులు వెళ్తారు, వెళ్ళి ఈ ఆడపిల్లలందరినీ మాకు ఇచ్చేయండి అంటారు. ఏమంటున్నారు? పెళ్లి కావాల్సినటువంటి పిల్లల్ని కాబోయేటువంటి భర్తల పక్కన ఉంటుండగానే వీళ్ళు మాకు ఇచ్చేయండి అంటారు. ఇవ్వమనంటే మొత్తం వద్దు, ఒక రాత్రికి ఇచ్చి పంపించండి అంటారు. ఒక రాత్రి ప్రాణాలు పోయినా కూడా మేము మా బిడ్డల్ని ఇవ్వమని చెప్తే, అయితే మీరు వండుకున్నటువంటి ఆహారం అంతా మాకు ఇచ్చేయండి అంటారు వాళ్ళు. ఆ సినిమాలో పట్టుకెళ్ళిపోండి, ఆకలితో మేము ఉండగలం కానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని మేము బ్రతకం అని చెప్పి ఆ బండ్లలో పులిహార ఆ యొక్క ఆహార పదార్థాలన్నీ పట్టుకెళ్ళిపోతూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి ఒక పిడికిలతో ఆహారాన్ని తీసుకుంటాడు. అది విడిచిపెట్టరా అని ఈ ఆంగ్లేయుడు అంటే, నేను విడిచిపెట్టనంటాడు. పాపమాడు చిన్న పిల్లవాడు అంటే వాడిని రెక్క పట్టుకొని వెలుగుతున్న మంటల్లో వేసేస్తాడు ఆ యొక్క ఆంగ్లేయుడు. ఈ తర్వాత ఈ హీరో గారు వచ్చేటప్పటికి ఆ సీన్ ఎలా ఉంటుందంటే, నాకు రోజుకి అది తలుచుకున్న ప్రతిసారి కూడా చాలా బాధ కలుగుతుంది. చల్లా చెదురుగా పడినటువంటి ఆ యొక్క ఏర్పాట్లు, వండుకున్న వంటలన్నీ కూడా ఆ కుండలు అవన్నీ కూడా చల్లా చెదురుగా ఉంటూ ఆ చిన్న మంటల మధ్య హీరో అలా వస్తాడు. వచ్చి చూసేటప్పటికి ఏముంటుందో తెలుసా? అరచేతిలో ఆ చిన్న పిల్లవాడు పట్టుకున్న ఆ మెతుకులు కాలిపోయిన వాడి శరీరం. ఇది చూసినప్పుడు నేను ఏ రోజు ఏ పూట తిన్నా నాకు అదే బాధ అనిపిస్తారే, ఇవాళ ఈ ఆహారం మన నోటి దాకా రావడానికి అంత కష్టపడాల్సి వచ్చిందా? ఒక్క ముద్దకు కూడా అన్ని ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చిందా? ఒక్క ముద్దకు కూడా అన్ని ప్రాణాలు పోయాయా? అలాంటిది ఏ మిరగబడి నేను ఈ పూట తింటానని నాకు చాలా బాధ అనిపించి, నాతో ఉండేటువంటి నా యొక్క పరివారానికి అడగండి, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, అది నా యొక్క కన్న తల్లి దగ్గర తాగిన రొమ్ము పాలు సాక్షిగా చెప్తున్నాను, రోజుకు ఒక పూట తింటాను. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఇవాళ ఏ ఒక్కరికి కూడా నిజంగా దేశం మీద ధర్మం మీద అభిమానమే ఉంటే 1947 సంవత్సరంలో మనకి ఆగస్టు 15వ తారీఖు నాడు స్వతంత్రం వచ్చిందని చెప్పి ఇవాళకి ఆగస్టు 15 మనం ఏమో జెండా వందనం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా అవాళ ఐఆమ్ ప్రౌడ్ టు బీ ఇండియన్ అని చెప్పి తిరగబడి స్టేటస్లు పెట్టేస్తారు తప్పితే ఆఖరికి అవసరం లేకపోయినా కూడా నేల మీద ఉమ్మొస్తారు. నిజమా? నేల తల్లి అంటున్నాం, భరత మాత అంటున్నాం, భరత భూమి అంటున్నాం, కానీ అవసరం లేకపోయినా కూడా అక్కర లేకపోయినా కూడా మాట్లాడుతూ సరదాగా నేల మీద ఉమ్మూస్తున్నావు అంటే, నీ తల్లి మీద ఊసుకుంటున్నావు అంటే నీ మీద నువ్వు ఊసుకుంటున్నాడు. అప్పుడు ఏమి నీకు ఈ నేల మీద కృతజ్ఞత, అంకిత భావము, నిబద్ధత, గౌరవం ఉన్నట్టు?